దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జయంతి పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో వైభవంగా జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఈ నెల 1 నుంచి ప్రారంభమైన సప్తాహ మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, పాద పూజలు, సహస్రనామార్చన తదితర విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అలాగే పండితులు, ఋత్విక్కులు చేత దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ గురుచరితామృతం పారాయణలు, నవగ్రహ శాంతి జపాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి జయంతి పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు కానీ, ఉచిత వసతి సముదాయం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి తెలియజేస్తారు.